ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పునాదిపాడు అనే ఊర్లో ఉన్నామండి, కంకిపాడు దగ్గర. ఇదండి ఇప్పుడు మీకు రూట్ మ్యాప్ చూపిస్తున్నా చూడండి. ఇది రూట్ మ్యాప్. అయితే ఇదిగోండి ఓఆర్ఆర్కి లోపల ఉంటుందండి. అంటే అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, నెప్పల్లి ఎంత ఓఆర్ఆర్ లోపల మనకి ఇక్కడ గుడివాడ, ఇదిగోండి గుడివాడను కంకిపాడు హైవే అండి. ఇది హైవే 180 ఫీట్ రోడ్ అవుతుంది. దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో శ్రీ సిటీ నెక్స్ట్ అని వెంచర్ వేసామండి. ఇది చూడండి శ్రీ సిటీ నెక్స్ట్. దీనికి ప్రాజెక్ట్ ఏంటంటే ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. అంటే కృష్ణా జిల్లా అండి ఇది. దీనికి చుట్టుపక్కల మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమన్నాయంటే లొకేషన్ అడ్వాంటేజెస్, అదిగోండి వాకబుల్ డిస్టెన్స్, ఎల్జీ వేర్ హౌస్, నారాయణ మెడికల్ కాలేజ్, టీవీఎస్ స్పేర్ పార్ట్స్ యూనిట్, ఐటీసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రిలయన్స్ వేర్ హౌసెస్. తర్వాత జస్ట్ 5 మినిట్స్ అమరావతి ఓఆర్ఆర్ అండి. జస్ట్ 10 మినిట్స్ జర్నీ టు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 35 మినిట్స్ మచిలీపట్నం పోర్ట్ అండి. విజయవాడ బస్ స్టేషను, రైల్వే స్టేషను జోను జస్ట్ 20 మినిట్స్. తర్వాత 30 మినిట్స్ అమరావతి క్యాపిటల్ రీజన్ అండి. NH65 మచిలీపట్నం ఎక్స్ప్రెస్ హైవే ఉంది నియర్ బై. తర్వాత ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏమి ఇస్తారంటే మనకి ఇక్కడ పార్క్ ఏరియా విత్ ల్యాండ్స్కేప్ వేవ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్ సిట్టింగ్ జోను, వాకింగ్ ట్రాకు, మార్నింగ్ ఈవినింగ్ స్ట్రోల్స్, తర్వాత ఫేస్ పవర్ కనెక్షను, వాటర్ కనెక్షను, ఈచ్ ప్లాట్ 6 ఫీట్ వాలు, తర్వాత 40-30 ఫీట్ సీసీ ఇంటర్నల్ రోడ్స్ అండి. 100% వాస్తు. ఇదండి ఈ వెంచర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ హైలైట్స్. ఇది లొకేషన్ హైలైట్స్. ఇది తర్వాత రూట్ మ్యాప్ వచ్చేసరికి మనకి ఇదండి ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు వెంచర్ చూపిస్తానండి. ఇదండి ఇది ఇటు వచ్చాము మనం డైరెక్ట్గా. ఇదండి ఫ్రెండ్స్, ఇదండి ఇక్కడ వచ్చాము. ఇక్కడ డైరెక్ట్గా ఇదండి ఇప్పుడు మీకు మనం ఇక్కడ నుంచి అది వచ్చేసి పునాదిపాడు నుంచి గుడివాడ వెళ్ళే రోడ్డు నుంచి లోపలికి జస్ట్ 100 మీటర్లు వచ్చామండి. ఇది వెంచరు. ఇదండి మొత్తం మొక్కలు నాటింది కదా, ఇది ఆర్చి ఇదంతా ఉంది చూడండి. ఇది వెంచరు. ఇదండి ఇది మొత్తం వెంచర్ అండి ఇదంతా ఇక్కడ దాకా. అయితే ఇప్పుడు ఇది మొత్తం మీకు ఆర్చి అండి. ఆర్చి లోపల మనకి ఈ చుట్టుపక్కల ఏరియాలు వచ్చేసి నారాయణ, శ్రీ చైతన్య, తర్వాత గన్నవరం ఎయిర్పోర్టు, మచిలీపట్నం పోర్టు, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అవన్నీ దగ్గరగా ఉంటాయండి. అవుటర్ రింగ్ రోడ్డు లోపల జస్ట్ 5 మినిట్స్ అవుటర్ రింగ్ రోడ్డు వచ్చిందండి. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటాం మనం. ఇదండి వెంచరు. మొత్తం లోపల వచ్చి 6 ఎకరాలు వెంచర్ అండి. CRD అప్రూవ్డ్. మీకు ఈ మొత్తం వెంచర్లో మీకు వాకింగ్ ట్రాక్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తర్వాత గ్రీనరీ ఇచ్చారు. CC రోడ్లు వేస్తారు. 40 అడుగులు 30 అడుగుల రోడ్లు లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఒకటి ఇస్తారండి. తర్వాత మీకు అదిగోండి అక్కడ ముందు వాటర్ ట్యాంక్ కడుతున్నారు చూడండి. అక్కడ జూమ్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అదిగోండి వాటర్ ట్యాంక్ కడుతున్నారు కదా, అది వాటర్ ట్యాంకు. ఆ వాటర్ ట్యాంకు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తారు. చుట్టూరు మీకు సెక్యూరిటీ వాల్ కాంపౌండ్ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ వాల్ కాంపౌండ్ కట్టారు చూడండి. అలాగ చుట్టూరు వాల్ కాంపౌండ్ ఇస్తారు. అయితే దీంట్లో మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చుట్టుపక్కల మీకు ఏరియాలన్నీ హై ప్రైమ్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో మీకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉందండి. ప్లాట్లు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా అనువైన ప్రాంతమేనండి ఇది. అయితే ఓఆర్ఆర్ లోపల ఉంటాము. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ దగ్గర. వెంచర్లో ప్లాట్లు ఉన్నాయండి. 150 మినిమం 150 గజాల నుంచి స్టార్ట్ అండి. 150, 160, 170, 180 ఇట్లా 250 గజాలు, 300 గజాలు అలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అంటే సైట్ విజిట్ కోసం నాకు ఫోన్ చేయండి. అయితే దీంట్లో బ్యాంక్ లోన్ వచ్చింది, CRD అప్రూవ్డ్. తర్వాత మీరు సైట్ విజిట్ చూడాలనుకుంటే, వెంచర్కి రావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.